ఈనాటి శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖలో రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సవిత, ధర్మవరంలో ఘనంగా మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలు, హిందూపురంలో పర్యటించిన కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్న, జిల్లాలోని పాఠశాలలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, ఘనంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం, జిల్లాలో విజయవంతమైన పల్స్ పోలియో, జిల్లాలోని పోలీస్ స్టేషన్లకు డ్రోన్లను అందించిన ఎస్పీ సతీష్ కుమార్. వ్యాఖ్యానం ప్రతిమా ధర్మరాజు. ఆకాశవాణి ప్రతినిధి శ్రీ సత్యసాయి జిల్లా. రైతులు పురుగుల మందుల వాడకం తగ్గించి జీవామృతం వాడాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ మండలం రాంపురంలో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఘన జీవామృతం తయారీ గురించి వ్యవసాయ శాఖ అధికారులు డెమో నిర్వహించారు. వారితో కలిసి మంత్రి సవిత కూడా జీవామృతం తయారీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ ప్రతి రైతు పురుగుల మందుల వాడకం తగ్గించి జీవామృతం వాడాలన్నారు. ప్రతి రైతు ప్రత్యామ్నాయ పంటలు వేయాలన్నారు. రైతుల పాలిట కూటమి ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతిని పురస్కరించుకుని బీజేపీ ఆధ్వర్యంలో అటల్ మోదీ సుపరిపాలన యాత్ర కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ హాజరయ్యారు. అంతేకాకుండా కేంద్ర భారీ పరిశ్రమల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తదితర ఎమ్మెల్యేలతో కలిసి వాజ్పేయి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాజ్పేయి దేశంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, మారుమూల గ్రామీణ ప్రాంతాలను పట్టణాలతో కలపాలనే సదుద్దేశంతో ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన పథకాన్ని ప్రారంభించి మరుగున పడిన గ్రామాలను వెలుగులోనికి తెచ్చిన మహానుభావుడన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్న అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం వచ్చిన ఆయన హిందూపురం రైల్వే స్టేషన్లో యశ్వంత్పూర్ నుంచి కాజీగూడ వెళ్లేటువంటి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు ఇక్కడ ప్రత్యేకమైన స్టాపింగ్ ఇవ్వడంతో పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సోమన్న మాట్లాడుతూ రాబోయే 3 ఏళ్లలో ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందించే దిశగా దేశంలో భారతీయ జనతా పార్టీ పాలన కొనసాగుతోందన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలంలోని ప్రభుత్వ పాఠశాలలను కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఎంపీపీ పాఠశాలలకు వెళ్లిన కలెక్టర్ ప్రభుత్వం చేపట్టిన ప్రాథమిక సాక్షరత మరియు సంఖ్యా జ్ఞానం కార్యక్రమంలో భాగంగా మండల ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్న పరీక్షలను పరిశీలించారు. అనంతరం ఆయన పాముదుర్తిలోని జెడ్పీ ఉన్నత పాఠశాలకు వెళ్లి 10వ తరగతి విద్యార్థులకు తెలుగు, ఇంగ్లీషు, హిందీ, గణితంలో పాఠాలలో ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. స్వయంగా ఆయనే బోర్డుపై ఆంగ్ల పాఠాలను విద్యార్థులకు బోధించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి చక్కగా చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. దివ్యాంగులు అద్భుతమైన శక్తికి, అసమానమైన దృఢత్వానికి, సృజనాత్మకతకు నిదర్శనంగా నిలుస్తారని పుట్టపర్తి జూనియర్ సివిల్ జడ్జి సయ్యద్ ముజీబ్ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువులోని బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష నిర్వహించిన క్రీడా పోటీల్లోని విజేతలకు జడ్జి బహుమతులు అందించారు. ఈ సందర్భంగా సయ్యద్ ముజీబ్ మాట్లాడుతూ కళలు, క్రీడలు, సైన్స్, సాంకేతికతో సహా జీవితంలోని ప్రతి రంగంలో దివ్యాంగులు సాధిస్తున్న అద్భుత విజయాలు అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మున్సిపల్ పరిధిలోని ఎనుమలపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన పోలియో చుక్కల కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పాల్గొన్నారు. ఆయన పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. చిన్నారుల నిండు జీవితానికి 2 చుక్కల పోలియో ఎంతో అవసరమని జాయింట్ కలెక్టర్ అన్నారు. ప్రతి ఒక్కరూ 0 నుండి 5 సంవత్సరాల బిడ్డలకు పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా నూతన సంవత్సరం పురస్కరించుకొని జనవరి 1వ తేదీ నుంచి శాంతి భద్రతల పరిరక్షణ కోసం డ్రోన్ల ద్వారా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని ఎస్పీ సతీష్ కుమార్ తెలియజేశారు. పుట్టపర్తిలోని ఎస్పీ కార్యాలయంలో ఆయన జిల్లాలోని పుట్టపర్తి, హిందూపురం, పెనుగొండ సబ్ డివిజన్లలోని పలు పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓలకు డ్రోన్లను అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఇప్పటికే జిల్లాలోని అన్ని సబ్ స్టేషన్ల పరిధిలో డ్రోన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు డిసెంబర్ నెల సమాచార లేఖను విన్నారు. వచ్చే నెల జనవరి సమాచార లేఖలో కలుసుకుందాము.